LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సార్, మెడికల్ కాలేజీలు అంటే వైద్య విద్య పేద విద్యార్థులకు అందాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వం నిర్వహిస్తే పేదలకు కూడా చదువుకునే అవకాశం వస్తుంది. పైగా ఒక మెడికల్ కాలేజ్ వస్తే దాని చుట్టుపక్కల గ్రామాలకు ఉచితంగా మంచి కార్పొరేట్ వైద్యం అందుతుంది. ఇన్ని ఉంటే దాన్ని ప్రభుత్వం తన చేతుల్లో నుంచి కాదని ప్రైవేట్ చేతుల్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ఏది కూడా ప్రభుత్వ సెక్టార్లో ఉంటే బీద ప్రజలు బాగుపడితే వాళ్ళ ప్రైవేట్ పెట్టుబడి ప్రైవేట్ భూస్వామ్య వ్యవస్థ దక్కవు. అంటే మీరేమంటున్నారు, పూర్ పీపుల్కి మంచి వైద్యము గ్రామాలలో అందించడానికి ఈ పనికి వస్తాయని, అది వాళ్ళ ఫిలాసఫీకి వ్యతిరేకం కదా. కానీ విద్య వైద్యం అనేది చాలా అంటే ఈ రెండు చాలా కీలకమైనవి కదా. ఈ రెండు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా చాలా మంచి డెవలప్మెంట్ కదా. అది లార్జర్ డెమోక్రాటిక్ సెటప్లో యూరోపు, అమెరికా, ముఖ్యంగా యూరోప్ అంతా కూడా హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ ఆర్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, టోటల్ హాస్పిటల్స్. ఇక్కడ కూడా అమలు చేస్తేనే బీద ప్రజల జీవితాలు మారుతాయనే ఆలోచన ఉండింది. కాంగ్రెస్ కూడా ఒకప్పుడు నో వీ హ్యావ్ టు ప్రైవేటైజ్ అనే మోడ్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, ఇప్పుడు తెలంగాణలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది, కేసీఆర్ ప్రారంభించారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ హి డిడ్ ఇట్. కాంగ్రెస్ గవర్నమెంట్ వాటిని ఎక్స్పాండ్ చేస్తుంది, వాటిని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ అట్లా జరగట్లేదు. అవును, 17 మెడికల్ కాలేజ్ అనేది ఏపీ చరిత్రలో లేదు సార్. అసలు ఏపీ చరిత్రలో ఒక్కసారిగా 17 మెడికల్ కాలేజీలు రావడం అనేది లేదు. దాన్ని ప్రైవేట్కి ఇవ్వడం అనేది నిజానికి తెలంగాణలో అంతకంటే ఎక్కువ వచ్చినాయి, జిల్లాలు ఎక్కువ చేశారు వీళ్ళు. సో నో ఈశ్వర్ వాళ్ళు ఉంచరు, అది వాళ్ళ ఐడియాలజికల్ బేసిస్ అయినప్పుడు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే తప్ప వాళ్ళు ఉంచారు. అయితే ఆంధ్రాకు ఒక అడ్వాంటేజ్ ఏముంది అంటే తిరుగుబాటు చేయగలిగే రీజనల్ పార్టీ ఉంది, అది వైఎస్ఆర్సీపీ. దాన్ని వీళ్ళు ధర్నాలు, ఊరేగింపులు, ప్రజా ఉద్యమాలు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు కానీ ఉద్యమంగా మార్చట్ల. యువర్ పార్టీ హ్యాస్ టు మొబిలైజ్ పీపుల్ ఇన్ టు స్ట్రీట్. ఆ స్ట్రీట్ ఫైట్లో టీడీపీతో ఉన్న ప్రజలు కూడా ఇటు రావాల్సి వస్తుంది, వాళ్ళకి అవసరాలు ఉంటుంది. ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళకైనా తల్లికి వందనం కావాల్సిందే, పెట్టుబడి సాయం కావాల్సిందే, యువత ఉంటే వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కావాల్సిందే, అమ్మాయిలు 18 ఏళ్ళు నిన్న అమ్మాయిలకి 1,500 రూపాయలు ప్రతి నెల అన్నారు, అదే ఆగిపోయింది. ఫ్రీ బస్ ఆగిపోయింది మహిళలకి, అంటే ఇస్తామని ఇవ్వలేదు, ఆగిపోయిందంటే స్టార్ట్ చేయలేదు అసలు. రైట్. ఇప్పుడు ఈయన తిరుగుతున్నాడు, అప్పుడు ఇంతకుముందు కూడా పోయి ప్రజల్ని చూసే పేరుతో తిరిగాడు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది అట్లా. ఇప్పుడు ప్రజా తిరుగుబడి, నీకు నిర్మించబడ్డ పార్టీ ఉంది కదా, ఒకసారి పాలక పార్టీ అయింది కదా. సో ప్రజా చైతన్యాలను రోడ్ల మీదకి తేవాలి, అది డెమోక్రాటిక్గానే. రైట్. ప్రజా ఉద్యమాలను నువ్వు డెమోక్రాటిక్గా మొబిలైజ్ చేయాలి, చేస్తేనే వీళ్ళు వాళ్ళ 5 ఏళ్లలో ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్లు బతుకుతాయి, లేకపోతే బతకవు. ఎన్నికల ముందు ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏంది, ఎన్నికల ముందు అమెరికా వాళ్ళని దింపారు, ఆస్ట్రేలియా వాళ్ళని దింపారు, 25,000 ఒక ఓటర్కి ఇచ్చి కొనేసే ప్రక్రియను ఓపెన్గా చెప్పారు, గెలిచారు అట్లా. రైట్. గెలిచి 60% ఓట్లు మాకు వచ్చినాయని చెప్తున్నారు కదా. దాని నుంచి ప్రజల్ని బయటపడేయాలి కదా. ఇప్పుడు ఏం చేసైనా ఎన్నికల ముందు పైసలు ఇచ్చి గెలుస్తాంలే అనుకుంటారు. సో దాని నుంచి ఉద్యమంలోకి మార్చాలి, మారుస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి పార్టీని బతకనివ్వరు. అంటే నేను అనేది ఏంది, 2 పనులు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి, ఈ అట్రాసిటీస్, ఇన్ని హత్యలు అనేది అన్పారలల్డ్ ఇష్యూ. అది ఇన్ని 100 లెక్కలు తీయాలి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకోవాలి. అది ఆయన అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్లలో చెప్పుకుంటూ రావాలి. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యింది కనుక ఆయనకు ఒక స్టేచర్ ఉంది, హి హస్ టు గో రౌండ్. ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు. సో హి హస్ టు అడ్రస్ ద నేషన్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ ద టైమ్. రెండవది, గ్రౌండ్ నుంచి, గ్రామాల నుంచి ప్రజా ఉద్యమ నిర్మాణం. వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్నారు, సావడానికి సిద్ధపడ్డ అభిమానులు ఉన్నారు అలా. సో వాళ్ళందరినీ మనము ఎక్కువ మందిని సావనిస్తే కూడా మంచిది కాదు.
దానికి చెక్ పెట్టాలి. ప్రజా ఉద్యమాలే జైలు బరో కార్యక్రమం పెట్టమనండి. ప్రజలతో జైలు బరో కార్యక్రమం చేయాలి కదా. బ్రిటిష్ సామ్రాజ్యవాదికానికి వ్యతిరేకంగా గాంధీయన్ మూమెంట్ దేంతో వచ్చింది? జైలు బరో కార్యక్రమాలతో రాలే. ఆంధ్రలో జైలు బరో కార్యక్రమం మొదలు పెట్టండి. ఆల్రెడీ కేసులు పెడుతున్నారు, చంపేస్తున్నారు. సో పార్టీ అప్పుడు యూత్ పొలిటిసైజ్ అవుతారు, కొత్త లీడర్లు ఎదుగుతారు. సో అందుకని ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు స్టార్ట్ ఏ న్యూ ఫైట్ నౌ.